ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. అంతేకాకుండా ప్రతిదినం ఉదయకాలమే దేవుడిచ్చిన ఒక మంచి వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే గొప్ప భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నారు. ఆ వాగ్దానం ద్వారా ఆ దినం మనం బలపడి దేవునితో విశ్వాసంతో దినమంతా నడిచే కృపను దేవుడు ఇస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతున్నానండి. ప్రభువుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు అని చివరి లైన్లో మనం చూస్తే, విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు. యూదులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలుతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. విశ్వసించువాడు కలవరపడడు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కలవరపడరు. ఎందుకంటే నేను వారితో ఉన్నాను గనక, నేను ఎటువంటి కార్యమునైనా చేయగలనని వారు విశ్వసించారు గనక వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరపడరు అని ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎప్పుడూ కూడా ఏం పడమండి, కలవరపడము. కలవరపడే పరిస్థితులు మన చుట్టూ ఉన్నా, ఆపదలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కరువులు ఉన్నా, ఎటువంటి వ్యాధులు విస్తరిస్తున్నా, ఒక కలవరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నా, మనం ఆయనేందు విశ్వసించాము గనక మనం కలవరపడము. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతారు, ఆయన నాకు సహాయము చేస్తారు అని గొప్ప విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలమండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోబును మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యోబును మనం చూసినట్లయితే యోబుకు దేవుడు అన్నీ ఇచ్చారు. ఆస్తులు ఇచ్చారు, గొర్రెలను ఇచ్చారు, మంచితనం ఇచ్చారు, అన్నిటినీ దేవుడు ఇచ్చారు. దేవుని బిడ్డలారా, అయితే అవన్నీ కూడా ఒకానొక దినమున యోబు కోల్పోయాడు. యోబుకున్న పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఒక్క దినమందే చనిపోయారు. తనకున్న ఆస్తంతా ఒక్క దినమందే పోయింది. కోల్పోయే పరిస్థితులు యోబునకు ఎదురయ్యాయి. తనకున్న సమస్తము పోయింది. చివరకు తన శరీరము కూడా అనారోగ్య పాలైపోయింది. తన శరీరం అంతా కూడా కురుపులతోనూ ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు యోబునకు వచ్చినా యోబులో ఎటువంటి కలవరమును మనం చూడమండి. యోబు దేవుని యందు గొప్ప విశ్వాసంతో ఉండి యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నారు, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు తప్ప కలవరము, ఒక భయము, ఆందోళన యోబులో ఎక్కడ మనకు కనబడదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే యోబు తదుపరి 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. ఎందుకంటే దేవుడు తనతో ఉన్నారని, దేవుడు తనను విడిచిపెట్టదనే గొప్ప విశ్వాసం యోబులో ఉంది కనుక యోబు ఏమవ్వలేదండి, కలవరపడలేదు. దేవుని బిడ్డలారా, రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహామును మనం చూస్తాం. అబ్రహాము 100 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు కుమారుని ఇచ్చారు. ఆ కుమారుడు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక దినాన్ని అబ్రహాముని పిలిచి, అబ్రహామును పరిశోధించుటకు దేవుడు ఒక దినాన్ని పిలిచి, ఆదికాండం 22వ అధ్యాయం మొదట్లో మనం చూస్తాం. అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడిని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి నేను నీకు చూపించు పర్వతం మీద ఆ కుమారుని బలిగా నాకు అర్పించు అనినప్పుడు అబ్రహాము కలవరపడలేదు. దేవుని బిడ్డలారా, అబ్రహాం టెన్షన్ పడలేదు. ఎందుకు దేవుడు నన్ను ఇలా అడిగారు, 100 ఏండ్ల వాడైనప్పుడు నా ముసలితనమందు ఇచ్చిన కుమారుని కూడా దేవుడు మరలా అడుగుతున్నారేంటి అనే కలవరం అనేది అబ్రహాంలో మనకు కనబడదండి. అబ్రహాం ఎంతో విశ్వాసంతో
తన పనివారిని, కట్టెలను, తన ఒకగానొక కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళాడు. దేవుడు చూపించిన పర్వతం మీదకు వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగానే కట్టెలు పేర్చాడు. ఆ కట్టెల మీద తన కుమారుడైన ఇస్సాకును బంధించి అక్కడ పరుండబెట్టాడు. దేవుని బిడ్డలారా, అయితే అబ్రహాములో ఉన్న విశ్వాసం చూచిన దేవుడు, అబ్రహామా ఆ కుమారుని ఏమీ చేయొద్దని అక్కడి నుంచి ఆ కుమారుని తీసినట్లు, అక్కడి నుంచి ఆ కుమారుని తీసివేయమన్నట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అక్కడ పొట్టేళ్ళను దేవుడు చూపించి ఆ పొట్టేళ్ళను అక్కడ బలిగా అర్పించి మరలా అబ్రహాము తన పై ఉండి కుమారుని తీసుకొని క్షేమంగా వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాములో ఉన్న గొప్ప విశ్వాసము, ఈయన వాగ్దాన పుత్రుడు, ఈ కుమారుడిని ఆయనే ఇచ్చాడు గనక ఈ కుమారుడి విషయంలో ఆయనే చూచుకుంటాడని గొప్ప విశ్వాసంతో వెళ్ళాడు తప్ప కలవరపడలేదు. ఎక్కడ కూడా ఏమండి విచారం అనేది అబ్రహాం ముఖంలో కనబడలేదు, ఆ పనివారిలో కనబడలేదు, తన కుమారుడిని ఇస్సాకులో కూడా కనబడలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కలవరపడడానికి, కలవరపడే పరిస్థితులకు చోటు ఇవ్వము అని ఈ వాగ్దానం తెలియజేస్తుంది. విశ్వసించిన వాడు కలవరపడడు, ఎందుకంటే దేవుడే తనతో ఉన్నాడని. గొప్ప విశ్వాసము, ఆయన ఏమైనా చేయగలడు, ఆయన నాకు సహాయం చేసే దేవుడని విశ్వాసంతో ఉంటాడు గనక కలవరపడడు అని దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా అంటూ ఉన్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచారు గనుక ఆ విశ్వాసాన్ని మీరు కొనసాగించండి. నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగన మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అంటున్నారు. అంటే అక్కడ ఒక కలవరం ఉంది. మేము యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తున్నాం, ఈయన మమ్మల్ని ఎక్కడ తీసుకొని వెళ్తారు అని వారిలో ఉన్న కలవరమును చూచిన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు కలవరపడవద్దు, నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరుస్తాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అక్కడ వాళ్ళ కలవరమును ఆయన తొలగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేని విషయంలో మనం కలవరమునకు కానీ భయమునకు ఆందోళనకు మనం చోటివ్వక దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరు కూడా సిగ్గుపడరు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన వారు ఎప్పుడు కూడా అన్యాయం చేయబడరు, ఎందుకంటే వారిని ఆయన ఆదుకునే దేవుడు, వారిని ఆయన బలపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచుదాం. విశ్వసించువాడు కలవరపడడు, కలవరమునకు చోటివ్వక బలమైన విశ్వాసంతో ముందుకు వెళదాం. దేవుడు మన పరిస్థితులన్నింటినీ మార్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచే దేవుడినని ఉదయకాల సమయంలో ఆయన ఇస్తున్న వాగ్దానమును నమ్మి విశ్వసించి ఈ వాగ్దానంలో ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం ప్రభువా చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. ఎందుకంటే లోకములో ప్రతినిత్యం కలవరపరిచే పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉంటాయి. అయ్యా, ఈ కలవరం అనేది ప్రభువా మా విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ఉంటుంది. గనుకనే ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడారు. విశ్వసించువాడు కలవరపడడని, నా యందు విశ్వాసం ఉంచారు గనక మీ హృదయములను కలవరపడనివ్వొద్దని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నీ స్తోత్రాలు అయ్యా. ఈ మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా ఇగో నేను లోకంలో జరుగుతున్న వాటి వైపు చూచి కలవరపడక మీ యందు మాత్రమే విశ్వాసం ఉంచి మా ఆత్మీయతలో ముందుకు వెళ్ళే కృపని మనం ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలను దీవించండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. బలహీనులుగా ఎవరున్నా ముట్టి స్వస్థపరచండి. ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిలో ఎవ్వరు బలహీనగా ఉన్నా మీ స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రయాణంలో ఉన్న వారికి నీ కాపుదల ఉంచండి అయ్యా. ఏదైనా పనులు పూనుకున్నట్లయితే వాటిలో తోడుగా ఉండి సఫలత, విజయం దయచేయమని, దినమంతా మీ కృపతో నింపమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.